రోజుల్లో మాలాంటి వాళ్ళు కూడా అద్భుతంగా ప్రశ్నిస్తారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుంటే అది మీరు డ్రామా అంటున్నారు, ఎన్నికల స్టంట్ అంటున్నారు. ఏంటి అసలు డ్రామా లెక్కనే కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి 42% బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి తీర్మానం చేసినప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రజలు చాలా మంది బీసీ వర్గాలు, అదేవిధంగా బీసీ సంఘాలు చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చారు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపాలను కూడా ప్రజలు పక్కకు పెట్టారు. సరే, ఒక నిర్ణయంతో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ముందుకొచ్చిన ఉద్దేశంతో వాళ్ళకు మద్దతు ఇచ్చారు. అసలు ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గడానికి గల కారణాలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని అంటున్నారు. మరి వారు గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో చెప్పినాయి 50% రిజర్వేషన్లు దాటద్దు, స్థానిక సంస్థలు దాటద్దు అని చెప్పి ఆ రోజు అలిగేషన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ రావట్లేదు కాబట్టి మేము ఈసారి నిర్వహిస్తాం, ఈసారి పాత పద్ధతిలో నిర్వహిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. వచ్చే ఎన్నికలు 2014 తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట మేము 50% సీలింగ్ దాటకుండా నిర్వహిస్తామని చెప్పి కోర్టుకి వెళ్ళిండి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అప్పుడు కోర్టు ఆ ఎన్నికల మటుకు పర్మిషన్ ఇచ్చింది. నేనేమంటానంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చట్టసభను అప్పుడే ఎందుకు చేయొద్దు? అప్పుడే చట్టసభను వేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడే నిర్ణయం తీసుకోవచ్చు కదా. అదే సర్వేలు అప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయింది? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీసీలు ఆంధ్రలో కానీ, తెలంగాణ కానీ, రాయలసీమలో కానీ 42% రిజర్వేషన్లు, బీసీలకు 50% రిజర్వేషన్లు ఉండదని, సీలింగ్ ఉండడం తప్పని చెప్పి ఆ రోజు ప్రభుత్వాలు తెలియదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియదా? ఇవాళ ఉన్న జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, శ్రీధరబాబు గారు ఎవరైతే మంత్రులుగా పనిచేస్తున్నారో వీళ్ళకి తెలిపి వీళ్ళంతా ఆ రోజు క్యాబినెట్ లో మినిస్టర్ గా పనిచేశారు. ఆ రోజు మౌనంగా ఉండి ఆ రోజు కోర్టు పేరు మీద ఆ రోజు కాలయాపన చేయడం వల్ల అనివార్యమైన పరిస్థితుల వల్ల నెక్స్ట్ ఎలక్షన్ లోపల హైకోర్టు సూచన మేరకు చేయాల్సి వచ్చింది. కేసీఆర్ గారు అయినా కూడా రాష్ట్ర శాసనసభలో నేను మాట్లాడలే కదా, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్ లో ఉన్నారు. ఎందుకు మాట్లాడలే వీళ్ళు? ఇవాళ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎందుకు వీళ్ళు పార్లమెంట్ లో రేజ్ చేయలేదు? ఎందుకంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటారు శ్రీనివాస్ యాదవ్ గారు? అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి సార్? ఇప్పుడు ఒక డ్రామా ఇస్తున్నారు. నేనేమంటున్నా, ఎన్నికల తర్వాత వీళ్ళు ఏం చేయాలి? వెంటనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిర్రా వీళ్ళు? బీసీ కమిషనే సంవత్సరానికి వేసిరు. బీసీ కమిషన్ ద్వారా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక సెట్ జీవో విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేసింది. మా నాయకుడు కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో బీసీ నాయకులతోని, రాష్ట్రంలోని ప్రముఖులందరితోని ఒక మీటింగ్ పెట్టి చర్చించి బయటకు వచ్చి ఈ డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుంది, మీరు వేసేదానికి బీసీ కమిషన్ లేదని చెప్పి గుర్తు చేసిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. అప్పుడు తర్వాత మళ్ళా భూసాని వెంకటేశ్వరరావు గారు కమిషన్ వేసారు. భూసాని వెంకటేశ్వరరావు గారు కమిషన్ ఒక రూమ్ ఇచ్చారు, చిన్న రూమ్ ఇచ్చారు. అంతే తప్ప ఎక్కడ భూసాని వెంకటేశ్వరరావు గారు వారు సర్వే ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టలేదు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఎవరితో విజ్ఞప్తులు ఇస్తే తీసుకోండి తప్ప ప్రత్యేకంగా మాత్రం ఎక్కడైనా డైరెక్షన్ ఇవ్వలేదు, అధికారులతో మాట్లాడలేదు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. చెల్లదండి, పబ్లిక్ డొమైన్ కూడా ఏడా పెట్టలేదు. ఎందుకంటే ఆ డేటాని కరెక్ట్ ప్రాపర్ గా చేయలేదు కాబట్టి ఆయన దగ్గర డేటా లేదు. వాళ్ళు ఇచ్చిన డేటానే అసెంబ్లీలో మాట్లాడారు తప్ప వాళ్ళ దగ్గర ఏం, ఆ డేటా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలే. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు సార్ సందీప్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కోసం అని చెప్పి ఇవాళ ఈ సర్వే ఇచ్చారు. అసలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న జనాభా ఎంత, సర్వే ఎంత మందిని చేసినాం, ఏ ఇళ్లకి వెళ్ళాం, ఎవరెవరు సర్వేలో పాల్గొన్న అంశాన్ని ఎక్కడైనా గ్రామ సభలో పెట్టిరండి వీళ్ళు? పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో పెట్టి పబ్లిక్ లో పెట్టి గ్రామ సభ నిర్వహించారా? ఏడా పెట్టారా? ఎందుకంటే ఎక్కువ చూపించాల్సి వస్తున్న ఉద్దేశంతో బ్లైండ్ చేసారు. 16 లక్షల మంది
సర్వేలో పాల్గొనని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నది. మరి వాళ్ళ దగ్గర విజ్ఞప్తులు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఆ లెక్క ఎవరు తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం లేదా? ఇన్ని తప్పులు జరగంగా హైకోర్టు ఎట్లా ఒప్పుకుంటారండి? ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇంకొక విషయం మీకు గుర్తేదలుచుకున్న సందీప్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో మాట్లాడిండు. ఏమన్నారు? మేము రిజర్వేషన్లు వేస్తాం, ఎవరు హైకోర్టుకు వెళ్లకుండా చూసుకోండి, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీ సంఘాలు ఇవాళ విజ్ఞప్తి చేసిండు. అంటే ఈ బాధ్యత బీసీ సంఘాలదా, ప్రభుత్వందా? ప్రభుత్వానికి లేదా? ఇవాళ మాధవ్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా ఎవరైతే పిటిషనర్లు 42% రిజర్వేషన్ వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవరైనా కనీసం ఒక మంత్రుల డెలిగేషనో ఎమ్మెల్యేల డెలిగేషనో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీరు విత్డ్రా చేసుకోండి, ఇన్ని సంవత్సరాలు బీసీలు నష్టాన్ని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అని ఒక ప్రయత్నం అని వేసిరా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టు ఇంప్లీడ్ అయినంత మాత్రాన పాపాన్ని కడుపుకున్నట్టు కాదు. చేయాల్సిన పద్ధతిలో ఒక ప్రాపర్ చేస్తే బీసీలకు న్యాయం జరిగేది ఉండే. రేపు ఎన్నికలు నిర్వహించినాక రేపు సుప్రీంకోర్టు పోతారు, సుప్రీంకోర్టు కొట్టేస్తే రేపు ఎవరు బాధ్యులండి? ఎవరు నష్టపోవాలి? ఎన్నికల్లో పాల్గొన్నా మెజార్టీ బీసీలు వాళ్ళు నష్టపోతే ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి ఉంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? రవికుమార్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఏం చెప్తారు? మొత్తం మీద ఈ రోజు 2 గంటల 15 నిమిషాలకి హైకోర్టులో విచారణ జరగనుంది. అంటే వైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే మరోవైపు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉందంటే, అది ముందుగా అందరికి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉన్నది. అసలు మేము నామినేషన్ వేయాలా వద్దా, ఖర్చులు చేసుకోవాలా చేసుకోకూడదా అనేటువంటి ఒక భిన్నమైన పరిస్థితుల్లో మొత్తం గ్రామాల్లో పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎవరు ఎక్కడ కూడా ఈ ఎలక్షన్స్ ఉన్నాయని ఒక హల్చల్ లేనే లేదు, ఎక్కడా లేదు. ఏ ఎందుకలా అంటే ఇప్పుడు దానికి అంతటికి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినటువంటి కృత్రిమంగా కల్పించినటువంటి పరిస్థితి ఇది, చాలా కృత్రిమంగా. ఇప్పుడు ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు, ఇప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపు వీళ్ళు డెడికేషన్ కమిషన్ వేసి ఆ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్